ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 33వ అధ్యాయము. ఊది మహిమ, తేలుకాటు, ప్లేగు జబ్బు, జామ్నేరు లీల, నారాయణరావు జబ్బు, బాలబువా సుతార్, అప్పాసాహెబ్ కులకర్ణి, హరిబాబు కన్నెక్. గత అధ్యాయంలో గురువు మహిమ వర్ణించితిమి. ఇందులో ఊది మహిమను వర్ణించెదము. మనం ఇప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించెదము. వారి కరుణాకటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేయును, మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది అను భేదభావము వారి మనసులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మయందుగాని వచ్చే పెక్కు జన్మలయందుగాని మనము తీర్చుకొనలేము. ఊది మహిమ. బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొనిచుండునని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధముగా వసూలు చేసిన మొత్తంలో ఎక్కువ భాగము దానము చేసి మిగతా దానితో వంట చెరుకును అనగా కట్టెలను కొనుచుండెను. ఈ కట్టెలను బాబా ధునిలో వేయుచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ అటులే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోవునప్పుడు పంచిపెట్టెడివారు. ఊది వలన బాబా ఏమి బోధించనుద్దేశించెను? ప్రపంచంలో కనిపించు వస్తువులన్నీయు బూడిద వలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీయు సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిద అగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊది వలననే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు అశాశ్వతమనియు, ప్రపంచములో గల బంధువులు, కొడుకు గాని, తండ్రి గాని, తల్లి గాని మనవారు కారని బాబా బోధించెను. ఈ ప్రపంచంలోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగు చేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా, దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దాని యందు అభిమాన రాహిత్యము గంటమ్రోత వలె వినిపించుచుండెను. మొదటిది వివేకమును, రెండవది వైరాగ్యమును బోధించుచుండెను. ఈ రెండును కలిగి ఉన్నగాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొనుచుండెను. షిరిడీ నుండి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదముగా ఇచ్చి కొంత నుదుటిపై రాసి వరదహస్తమును వారి శిరస్సుపై ఉంచుచుండెను. బాబా సంతోషంతో ఉన్నప్పుడు పాడుచుండెడివారు. పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండిరి. దాని పల్లవి కళ్యాణరామ రారమ్ము గోనెలతో ఊదీని తేతెమ్ము. బాబా దీనిని చక్కని రాగంతో మధురముగా పాడుచుండెడివారు. ఇదంతయు ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యము కూడా కలదు. అది ఆరోగ్యము, ఐశ్వర్యమును, ఆతృతల నుండి విమోచనము మొదలగున్నవి ఒసగుచుండెను. ఇక ఊది గూర్చిన కథలను ప్రారంభించెదము. తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణమూర్తి రామ్జానీ అను అతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన్ మోదక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగము చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయంగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతముగా వ్యాపారం పెట్టుకొనవలనని చెప్పెను. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమయ్యను. నారాయణ జానీ ఉద్యోగము మాని స్వయంగా ఆనందాశ్రమము అను హోటలు పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలుకుట్టెను. దాని బాధ భరింపరానంతయుండెను. అటువంటి విషయముల్లో ఊది బాగా పనిచేయును. నొప్పి ఉన్న చోట ఊదీని రాయవలను. అందుచే నారాయణరావు ఊది కొరకు వెతికెను. కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటం ముందర నిలిచి బాబా సహాయము కోరి బాబా నామజపము చేసి బాబా పటం ముందు రాలిపడిన అగరవత్తి బూడిద చిటికెడు తీసి దానినే ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసెను. అతడు ఊది రాసిన చేయి తీయగానే నొప్పి తగ్గిపోయెను. ఇద్దరూ ఆశ్చర్యానందములలో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకానొకప్పుడు బాంద్రాలో ఉండు ఒక బాబా భక్తునికి వేరొక గ్రామంన ఉన్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుచుండెనని తెలిసెను. అతడు తన వద్ద ఊదీ లేదనియు కనుక ఊదీ పంపమని నానాసాహెబ్ చాందోర్కర్ గారికి కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబ్కు టాణా రైల్వే స్టేషన్ వద్ద తెలిసెను. అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను.
వారి వద్ద అప్పుడు ఊది లేకుండెను. కావున నానాసాహెబ్ రోడ్డుపైన మట్టిని కొంచెం తీసి సాయినామ జపము చేసి బాబా అనుగ్రహము అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాసెను. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు చూచెను. ఆ భక్తుడు ఇంటికి పోవుసరికి 3 రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబు తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగినని విని మిక్కిలి సంతసించెను. జామ్నేరు లీల 1904-1905 సంవత్సరమున నానాసాహెబ్ చాందోర్కర్ జామ్నేర్లో మమల్తాదారుగా ఉండెను. ఇది ఖాందేశు జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరంలో ఉన్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి, ప్రసవించుటకు సిద్ధముగా ఉండెను. ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబు ఔషధములన్నీ వాడెను కానీ ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయంను వేడెను. షిరిడీలో రామ్గిర్ బువాయను సన్యాసి ఉండెను. బాబా అతన్ని బాబుగిర్ బువా అనువారు. అతని స్వగ్రామము ఖాందేశులో ఉండెను. అతడు అచ్చటికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతన్ని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబ్కు ఊదీని హారతిపాటను ఇమ్మనెను. తన వద్ద 2 రూపాయలు ఉన్నవనియు అవి జల్గాం వరకు రైలు టికెట్టుకు సరిపోవుననియు కాబట్టి జల్గాం నుండి జామ్నేర్కు పోవుటకు ధనము లేదని రామ్గిర్ బువా చెప్పెను. అన్నీయూ సరిగా అమరునుగాన అతడు కలత చెందనవసరం లేదని బాబా పలికెను. శ్యామాను పిలిచి మాధవ ఆట్కర్ రచించిన హారతిని వ్రాయమనెను. హారతిపాటను ఊదీని రామ్గిర్ బువాకిచ్చి నానాసాహెబ్కు అందజేయమనెను. బాబా మాటలపై ఆధారపడి రామ్గిర్ బువా షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటలకు జల్గాం చేరెను. అతడికి చేరునప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే మిగిలి ఉండెను. కాబట్టి కష్టదశలో ఉండెను. అప్పుడే ఎవరు బావుగీర్ బువా ఎవరు అని కైక వేయుచుండిరి. బువా అతడికి పోయి తానే అని చెప్పెను. నానాసాహెబు పంపించినారని చెప్పుచూ ఆ బంట్రోత్తు బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకుని పోయెను. దానికి 2 మంచి గుర్రములు కట్టి ఉండెను. ఇద్దరు అందులో కూర్చుండి బండిని వదిలిరి. టాంగా వేగముగా పోయెను. తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరెను. బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు తీసుకుపోయెను. బంట్రోత్తు రామ్గిర్ బువాను పలహారం చేయమని పలహారం దినుసులను పెట్టెను. గడ్డము మీసములు ఉన్న ఆ బంట్రోత్తు బట్టలు చూచి రామ్గిర్ బువా అతడు మహమ్మదీయుడని సంశయించి పలహారము తినకుండెను. కానీ ఆ బంట్రోత్తు తాను హిందువుడననియు గర్వాల్ దేశపు క్షత్రియుడననియు నానాసాహెబు ఆ పలహారం పంపెను కాన తినుటకు ఎట్టి సంశయము వలదు అనెను. అప్పుడు ఇద్దరూ కలిసి పలహారము చేసి బయలుదేరిరి. ఉషక్కాలము జామ్నేర్ చేరిరి. ఒంటికి పోసుకొనుటకై రామ్గిర్ బువా టాంగా దిగి 2-3 నిమిషముల్లో వచ్చెను. తిరిగి వచ్చేసరికి టాంగా గాని టాంగా తోలువాడు కాని బంట్రోత్తు గాని లేకుండిరి. బావుగీర్ బువా నోటి వెంట మాట రాకుండెను. దగ్గర ఉన్న కచేరీకి పోయి అడుగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసెను. అతడు నానాసాహెబ్ గారింటికి వెళ్ళి తాను షిరిడీ సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పెను. బాబా ఇచ్చిన ఊది హారతిపాట నానాసాహెబ్కు అందజేసెను. మైనతాయి చాలా దుస్థితిలో ఉండెను. అందరూ ఆమె గూర్చి మిగుల ఆందోళన పడుచుండిరి. నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదీని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడుమనిరి. బాబా మంచి సమయంలో సహాయము పంపెను అనుకొనిరి. కొద్ది నిమిషములలో ప్రసవం సుఖముగా జరిగినని వార్త వచ్చెను. గంటము గడిచిందని చెప్పిరి. నానాసాహెబ్ గారు టాంగాను నౌకరును పలహారములను పంపినందుకు బాబుగీర్ బువా ఆయనకు కృతజ్ఞత తెలుపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. షిరిడీ నుంచి ఎవరూ వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడు ఏమీయూ పంపి ఉండలేదని చెప్పెను. బీవీదేవ్ గారి విషయమై నానాసాహెబ్ చాందోర్కర్కు కొడుకు బాపూరావు చాందోర్కర్ను రామ్గిర్ బువాను కలుసుకొని విచారించి సాయిలీలా మ్యాగజైన్లో గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బివి నరసింహస్వామి గారు మైనతాయి, బాపూరావు చాందోర్కర్, రామ్గిర్ బువాల వాంగ్మూలమును సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథమున ప్రకటించినారు. నారాయణరావు జబ్బు. భక్త నారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శనం చేయు భాగ్యము కలిగెను. బాబా సమాధి చెందిన 3 ఏండ్లకు షిరిడీకి పోవలను అనుకొనెను.
కానీ పోలేకపోయెను. బాబా సమాధి చెందిన యొక్క సంవత్సరంలో అతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సల వలన ప్రయోజనము కలుగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నంలో ఒక దృశ్యము చూచెను. అందు బాబా అతన్ని ఓదార్చి ఇట్లనెను: ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగగును, వారం రోజుల్లో నడవగలవు. స్వప్నంలో చెప్పిన రీతిగా రోగము వారంలో కుదిరెను. ఇతర మనం ఆలోచించవలసిన విషయం ఇది. శరీరం ఉన్నన్నాళ్ళు బాబా బ్రతికి ఉండిరా? శరీరం పోయినదిగాన చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు. వారు జనన మరణములకు అతీతులు. ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమించెదరో వారు ఎక్కడ ఉన్నప్పటికీ ఎట్టి సమయమందు గాని బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. వారు ఎల్లప్పుడూ మన పక్కనే ఉందురు. ఏ రూపములోనో భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు. బాలబువా సుతార్. బొంబాయిలో నుండి ప్రముఖ సంకీర్తనాకారుడు బాలబువా సుతార్ ఒకసారి షిరిడీకి వచ్చెను. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానము భజన ఎందే తత్పరుడై ఉండేవాడు. అందుచే జనులు వారిని నవయుగ తుకారాం అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా బాబా, నేను ఈతన్ని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అనిరి. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చిన వాడగుటచే బాలబువ ఇది ఎట్లు సంభవం అనుకొనెను. కానీ తీవ్రంగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను. తనలో తాను ఇట్లనుకొనెను: యోగులు ఎంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యాములు, తమ భక్తులందు వారికి ఎంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయంగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి. అప్పాసాహెబ్ కులకర్ణి. 1917వ సంవత్సరమున అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చెను. అతడు టాణాకు బదిలీ అయ్యెను. బాలాసాహెబ్ బాటే అతనికి బాబా ఫోటోనిచ్చి ఉండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యం అర్పించుచు బాబాను చూడవలనని మిగుల కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకంగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమే అని చెప్పవచ్చును. దీనికి నిదర్శనము పైన చెప్పబడిన కథ. కులకర్ణి టాణాలో ఉండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చెను. 1 వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశము లేకుండెను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగెను. మధ్యాహ్నము 12 గంటలకు ఒక ఫకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చెను. వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయెను. కులకర్ణి గారి భార్యాబిడ్డలు వారు షిరిడీ సాయిబాబా గారా అని అడిగిరి. వారు ఇట్లు నుడివిరి: లేదు, నేను భగవంతుని సేవకుడను. వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చితిని. అట్లనుచు దక్షిణను అడిగెను. ఆమె 1 రూపాయి ఇచ్చెను. వారు ఒక చిన్న పొట్లముతో ఊదీని ఇచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా ఉంచుకొని పూజించమనిరి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయిరి. ఇక చిత్రమైన సాయిలీలను వినుడు. భివండిలో తన గుర్రము జబ్బు పడగా అప్పాసాహెబ్ తన పర్యటన మానుకోవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరెను. ఫకీరుగారి రాక భార్య వల్ల వినెను. ఫకీరుగారి దర్శనం దొరకనందులకు మిగుల మనోవేదన పొందెను. ఫకీరుకు 1 రూపాయి మాత్రమే దక్షిణగా ఇచ్చుటకు ఇష్టపడకుండెను. తానే ఇంటి వద్ద ఉన్నచో 10 రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చియుందును అనెను. వెంటనే ఫకీరును వెతుకుటకై బయలుదేరెను. మసీదుల్లోనూ తక్కిన చోట్లను భోజనము చేయకయే వారి కొరకు వెతికెను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యెను. ఇంటికి వచ్చి భోజనం చేసెను. 32వ అధ్యాయంలో ఉత్తకడుపుతో భగవంతుని వెతకరాదు అని బాబా చెప్పింది చదువరులు గమనించవలెను. అప్పాసాహెబ్ ఇచ్చట ఒక నీతిని నేర్చుకొనెను. భోజనమైన తర్వాత చిత్రేయను స్నేహితులతో వ్యాహ్యాళికి బయలుదేరెను. కొంత దూరం పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు కనిపించెను. వారి ముఖలక్షణములను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని అనుకొనెను. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణనడిగెను. అప్పాసాహెబు 1 రూపాయినిచ్చెను. వారు తిరిగి అడుగగా ఇంకనూ 2 రూపాయలు ఇచ్చెను. అతడికి అతడు సంతృష్టి చెందలేదు. అప్పాసాహెబ్ చిత్రే వద్ద నుంచి 3 రూపాయలు తీసుకొని ఫకీరుకు ఇచ్చెను. వారు ఇంకనూ దక్షిణ కావాలనరి. అప్పాసాహెబు వారిని ఇంటికి రావాల్సిందిగా వేడుకొనెను. అందరూ ఇల్లు చేరిరి. అప్పాసాహెబ్ వారికి 3 రూపాయలు ఇచ్చెను. మొత్తము 9 రూపాయలు ముట్టెను. అప్పటికి సంతృష్టి చెందక ఫకీరు ఇంకనూ దక్షిణ ఇమ్మనెను.
అప్పాసాహెబ్ తన వద్ద 10 రూపాయల నోటు కలదు అనెను. ఫకీరు దానిని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడ నుండి వెడలెను. అప్పాసాహెబ్ 10 రూపాయలు ఇచ్చెదను అనెను కనుక ఆ మొత్తమును తీసుకుని పవిత్రపరిచిన పిమ్మట 9 రూపాయలను ఇచ్చివేసెను. 9 సంఖ్య చాలా ముఖ్యమైంది. అది నవవిధ భక్తులను తెలియచేయును. అప్పాసాహెబ్ ఊదీ పొట్లము విప్పి చూచెను. అందులో పువ్వు రెక్కలు, అక్షింతలు ఉండెను. కొంతకాలం పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను. అతడు ఊదీ పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబ్ ఊదీ ప్రభావమును గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైన వాడైనప్పటికీ నెలకు 40 రూపాయలు మాత్రమే జీతము దొరుకుచుండెను. బాబా ఫోటోను ఊదీని పొందిన తర్వాత 40 రూపాయలకు ఎన్నో రెట్ల ఆదాయము వచ్చెను. మంచి పలుకుబడియు అధికారము లభించెను. ఈ లౌకికమైన కానుకలే కాక దైవభక్తి కూడా వృద్ధి అగుచుండెను. కావున బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదీని నుదుట రాసుకుని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలను. హరిబాబు కార్నిక్. టాణా జిల్లా దహను గ్రామం నుండి హరిబాబు కార్నిక్ అనునతడు 1917 సంవత్సరమున గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వవలనని తోచి మసీదు మరల ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరెను. మార్గమధ్యమున నాసిక్లో కాలారాముని మందిరం ప్రవేశించి దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చుచుండగా నరసింగ్ మహారాజ్ అను యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబాబు ముంజేతిని పట్టుకొని నా రూపాయి నాకిమ్ము అనెను. కార్నిక్ మిగుల ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషంగా ఇచ్చి సాయిబాబా ఈ విధంగా తానివ్వ నిశ్చయించుకుని రూపాయిని నరసింహ మహారాజ్ ద్వారా గ్రహించెను అనుకొనెను. యోగీశ్వరులు అందరూ ఒకటే అనియు ఏకాత్మభావంతో కార్యము ఉనర్తురనియు ఈ కథ తెలుపుచున్నది. ఇది 33వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.